ఫ్రెండ్స్ జై శ్రీరామ్, నేను మీ లక్ష్మణ్ జైస్వాల్. ఈరోజు ఇంట్లో పిజ్జా ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే బేస్ తీసుకున్నాను. ఈ బేస్లో వచ్చేసి నేను బటర్ అయితే రాశాను, మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో బేస్ తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా బటర్ రాసి ఆ తర్వాత ఇప్పుడు నేను ఒకటి పిజ్జా సాస్ అయితే తీసుకొచ్చాను. పిజ్జా సాస్ అనేది మనం ముందుగా అయితే ఈ బేస్ మీద రాయాలి. పిజ్జా సాస్ని బాగా రాసిన తర్వాత మీరు ఇక్కడైతే చూడట్టు నేను చిన్న స్పోక్ తీసుకుంటాను, డాట్ డాట్ అయితే చేశాను. దీనివల్ల అనేది పిజ్జా సాస్ కొద్దిగా లోపలికైతే వెళ్తుంది. సో అలాంటప్పుడు అది మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా చేసిన తర్వాత ముందుగా మనం ప్రీహీట్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి ఒక స్టాండ్ పెట్టి మనం స్టవ్ అయితే వెలిగించాను. బాగా ప్రీహీట్ అయితే మాత్రమే అప్పుడు టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత నేను ఆ పిజ్జా బేస్ మీద ఆనియన్స్, క్యాప్సికము మరియు అలాగే టమాటా, అంటే మనకు కావాల్సినవి అన్నీ వేసుకోవాలి. ఏదైతే కావాలంటే అవి మీరు ఆ కార్న్స్ అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అమూల్ బటర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ బటర్ అయితే చాలా బాగుంటుంది. సో నేను అమూల్ బటర్ని దాన్ని బాగా గీకి దీనిపైన అయితే వేసుకున్నాను. సో దీనివల్ల ఏంటంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా వస్తుంది. ఎంత ఎక్కువ వేస్తే అంత అవుతుందా. సో ఇప్పుడు నేను ఇది వేసిన తర్వాత నేనైతే ఆల్రెడీ ప్రీ హీట్ అయిపోయింది, పొగలైతే వస్తున్నాయి. సో అందులో నేను ఇప్పుడు రెడీకి అయితే పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత మీరు దాదాపు 20 నిమిషాల పాటు ఇలాగే ఉంచాలి. 20 నిమిషాల పాటు అట్లీస్ట్ పెట్టాలి. ఆ తర్వాత మీరు తీస్తే చూడండి, ఇక్కడైతే పిజ్జా అయితే ఇప్పుడు మీకు రెడీ అయ్యి కనిపిస్తుంది. సో నేనైతే బాగా హీట్ చేసుకున్నాను. సో మా పాపకైతే పిలిచాను, ఆమె చాలా ఎగ్జైట్మెంట్గా అయితే పరిగెత్తుకొని వస్తుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేనైతే పిజ్జా అన్ని కిందికి దించాను. ఎంత బాగా పిజ్జా అయితే తయారైంది. సో ఈ పిజ్జాని తీసి మేము ఇప్పుడు చూడొచ్చు, మీరు పిజ్జా బాగా మెల్ట్ అయితే అయిపోయింది బటర్. సో దీన్ని తీసేటప్పుడు బాగా క్రంచీగా ఉంటుంది. సో దీన్ని అయితే టేస్ట్ మాత్రం బయట దానికన్నా నాకు సూపర్ అనిపించింది. సో ఇలా మేము దాన్ని పిజ్జా అయితే తీసి దాన్ని కట్ చేసుకొని దాన్ని అయితే మేము పిజ్జా అయితే తిన్నాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్, కమెంట్ అండ్ లైక్ చేయండి. జై శ్రీరామ్. బాగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు ఇది ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు.